వెల్కమ్ టు అమ్మాహోమ్. అమ్మాహోమ్లో సొరకాయ గోంగూర కూర. సొరకాయని తొక్క తీసి ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ముక్కలు కోసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత జారుగా దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం, నూనె ఈ ముక్కలకు పట్టే వరకు కలిపి పెట్టుకోవాలి. ఇలా ఉప్పు, కారం, నూనె ముక్కలకి పట్టే వరకు పుట్టుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఇలా కలిపి పెట్టుకుని మూత పెట్టుకుని ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. సొరకాయ ముక్క ఉడికేలోపు మరో పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గోంగూర వేసుకోవాలి. గోంగూరని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. అది పప్పు గుత్తితో కానీ, మిక్సీలో కానీ, రోట్లో కానీ. కూర ఇలా సగం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్క ఉడికిపోయింది. కొంచెం కూరలో వాటర్ ఉన్నప్పుడే ఈ గోంగూర దీన్ని పైన ఇలా వేసుకోవాలి. అలా వేసిన గోంగూర ఇలా దాని అంతటికి అదే స్ప్రెడ్ అవుతుంది. నూనె పైకి తేలింది, కూర ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని గోంగూర ఈ సొరకాయ ముక్కలకు పట్టే వరకు ఇలా కలయి తిప్పేసేసి 1 నిమిషం పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే 1 నిమిషం తరువాత సొరకాయ గోంగూర కూర రెడీ.